ఈవీఎంలతో జరిపినటువంటి ఈ ఎన్నికల్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటిప్పుడు 2 రకాలైనటువంటి ఓట్లు, అసెంబ్లీ పార్లమెంట్ ఓట్లు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వేళ బ్యాలెట్లలో వేస్తే బోలెడంత పేపర్ కావాలి. ఆ పేపర్ అవసరం తీరింది, ఆ పేపర్ వాడకానికి సంబంధించినటువంటి దుర్వినియోగము తగ్గింది అంటూ తాజాగా ఎన్నికల కమిషనర్ చెప్పుకొస్తున్నారు రాజీవ్ కుమార్. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అత్యంత పర్యావరణ అనుకూల ఎన్నికలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఒకటిన చివరి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత ఎన్నికల కోసం 56 లక్షల ఈవీఎంలు వినియోగించినట్టు చెప్పారు. తద్వారా వేలాది టన్నుల కాగితం ఆదా అయిందని, ఇది పర్యావరణానికి అత్యంత మేలు చేసే విషయమని చెప్పుకొచ్చారు. పైగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మునిపెన్నడూ ఇలా జరగలేదని చెప్పారు. దీని ప్రతి పౌరుడు గర్వంగా భావించాల్సిన అవసరం ఉందన్న. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే విధానం పర్యావరణ అనుకూలతకు ప్రధాన నినాదమని, దీన్ని ఎన్నికల సంఘం పాటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అత్యంత హాటెస్ట్ ఎన్నికలని, ఎండవేడిని కూడా తట్టుకుని ఓటర్లు ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేశారని, దీనికి తాను కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికలు ఖచ్చితంగా పర్యావరణ అనుకూల ఎన్నికలు. ఈవీఎంల వినియోగంతో భారీ ఎత్తున పేపర్ను ఆదా చేయడం, ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫిర్యాదులు స్వీకరించడం, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ని వినియోగించకుండా గట్టి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఎన్నికలను పర్యావరణ అనుకూలంగా మార్చాం. కర్బన ఉద్గారాలను కూడా తగ్గించాం. అనేక చోట్ల పర్యావరణ అనుకూల పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.